హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో ఇదైతే నైట్ టైం అన్నమాట. ఇంకా బయట అయితే ఫుల్గా వర్షం పడుతుందండి. వెదర్ చల్లగా ఉంది. దాదాపుగా ఒక 4-5 డేస్ నుంచి ఇంకా మనకైతే ఇక్కడ డైలీ వర్షం పడుతుందండి. సో ఇక్కడ నైట్ టైంలో ఇంతసేపు కరెంట్ లేదండి. ఇందాకే కరెంట్ వచ్చేసింది. ఒకసారి ఇంకా బయటికి వెళ్ళి చూద్దామనేసి ఇంకా బయట అయితే ఫుల్గా వర్షం పడుతుంది. ఇంకా నేనైతే కిందికి వెళ్ళి కింద లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసి వస్తానండి. ఇంకా వాటికి మాకు కింద వేసే లైట్స్కి మాకు పైన కనెక్షన్ లేదండి. కిందికి వెళ్ళి లైట్స్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే మనకి కింద ఒకవేళ రెంట్కి ఇచ్చుకున్నప్పుడు ఇబ్బంది కాకుండా వాళ్ళకి కింద ఉంటేనే బాగుంటుంది కదా, ఎక్కడివి అక్కడ అన్నట్టుగా అలా చేసామన్నమాట. కానీ ఇంకా మాకు ఎక్కడం దిగడము ఇంకా అదే సరిపోతుందిలేండి. అంటే ఈవినింగ్ అవ్వగానే ఒకసారి లైట్స్ వేయడము, మళ్ళీ నైట్ వచ్చి పడుకునే ముందు వెళ్ళి లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకోవడము. సో అలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంటి చుట్టూ అన్నీ కూడా లైట్స్ అయితే వెలుగుతున్నాయండి. ఈ లైట్స్ అయితే మాకు డైలీ ఉంటాయి అన్నమాట. అంటే నైట్ అంతా కూడా వేసే ఉంచుతాము, మార్నింగ్ ఆఫ్ చేసేస్తాము. సో ఇక్కడైతే లైట్స్ ఇంట్లో ఆఫ్ చేసామన్నమాట. దోమలు ఎక్కువగా వస్తున్నాయండి. సో అందుకోసం ఇక్కడైతే మేము భోజనం చేసేసాము. ఇంకా మా వారైతే ఇక్కడ మంచి ఆరామ్స్గా కూర్చొని బనానా తినేస్తున్నాడండి. ఇక్కడైతే మేము టీవీ చూసుకుంటూ సీరియల్స్ చూసుకుంటూ ఇంకా ఎక్కువగా ఏంటంటే మా ఇంట్లో న్యూసే ఉంటుందండి. న్యూసే ఎక్కువగా చూస్తాము. సీరియల్స్ కానివ్వండి అవి కొంచెం తక్కువ, ఎక్కువగా సినిమాలు న్యూస్ బాగా చూస్తామన్నమాట. సో ఇక్కడ మేమైతే తినేసి ఇక్కడ సోఫాలో అయితే కూర్చున్నామండి. ఇంకా దోమలు అయితే చేతిలో బ్యాట్ ఉన్నంతసేపు ఒక్క దోమ కూడా దగ్గరికి రావట్లేదండి. బ్యాట్ పక్కన పెట్టేస్తే అప్పుడు దోమలు వచ్చి ఇంకా వాలిపోతున్నాయి అన్నమాట. సో అలా ఉన్నాయి. దోమలు కూడా చాలా హుషారుగా ఉన్నాయిలేండి. సో ఇక్కడైతే మేము ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి వెళ్ళి పడుకుంటామన్నమాట. ఇప్పుడు టైం అయితే 9:30 కూడా కంప్లీట్ అయిపోయిందండి. 10 అవుతుందేమో. సో వెళ్ళేసి పడుకోవాలి. మార్నింగ్ అయితే సండే కాబట్టి కొంచెం నెమ్మదిగానే పనులు చేసుకుంటాను. ఆ రోజు కూడా మా వారు హడావుడిగా ఎటు వెళ్ళారన్నమాట. కొంచెం అంటే వెళ్తారు కానీ కొంచెం లేట్గా వెళ్తారన్నమాట. ఇక్కడైతే మార్నింగ్ అన్నమాట అండి. సో సండే రోజు మార్నింగ్ నేను బయట పనులన్నీ కూడా పూర్తి చేశానండి. బయట ఊడ్చుకోవడము, ముగ్గులు పెట్టేసుకోవడము, ఆ పనులు అయితే మార్నింగే చేసేస్తాను. ఇంట్లో పనులు ఏంటంటేనండి కొంచెం లేట్గా చేసుకున్నా పర్లేదు కదా. ఇంటి ముందు ఏంటంటే మనకి ఊర్లల్లో మార్నింగ్ లేచి నీళ్ళు పట్టేసుకొని ఊడ్చేసుకొని నీళ్ళు పట్టేసుకొని ముగ్గు పెట్టుకున్నామంటే పర్లేదు. అదేం చేయకుండా 8-9 అయ్యే వరకు పడుకొని అలా ఉన్నామంటే ఇంకా మనం చంపేస్తారండి. అట్లా ఉంటుందన్నమాట ఊర్లో. వాళ్ళ మాటలు భరించలేము. సో అలాంటివి ఏం పట్టించుకోకూడదు. కానీ కొంచెం అలాంటి పనులు ఎర్లీగా చేసుకుంటేనే మనకు కూడా మంచిది కదా. నేనైతే మార్నింగ్ 6 కల్లా నిద్ర లేచి ఆ పనులన్నీ కూడా పూర్తి చేసేసుకున్నాను. మాకు ఇంటి ముందు కోతులు వస్తున్నాయండి. ఆ కోతుల బాధకి ఏంటంటే డోర్లు పెట్టేసి ఉంచుతున్నాం అన్నమాట. డోర్ తీసామంటే అవి డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తున్నాయి. ఇక్కడైతే మా వారు ఏంటంటే తను బయటికి వెళ్ళారన్నమాట. ఇవాళ సండే కాబట్టి తను వెళ్ళి మటన్ తీసుకురావడానికి వెళ్ళారు. తను వచ్చేలోగా నేను ఇల్లంతా ఊడ్చేసుకొని గిన్నెలు తోమేసుకోవాల్సిన పనులు ఉన్నాయి. అవన్నీ చేసుకుందామని నేనైతే ఇక్కడ ఇల్లు ఊడుస్తున్నానండి. సో ఇప్పుడు మార్నింగ్ కదా అండి, కొంచెం పనులు ఫాస్ట్గా కావాలి కాబట్టి నేను మార్నింగ్ టైం ఏంటంటే హాలు, కిచెను, ఇలా పూజ రూము, మనకి డైనింగ్ ఇక్కడ వరకే ఊడ్చేస్తున్నానండి. మళ్ళీ ఈవినింగ్ టైం ఏంటంటే నేను అన్ని రూములు ఊడ్చుకుంటూ వస్తానన్నమాట. మనకి ఈవినింగ్ 4:30కి టైం కల్లా నేను ఇల్లంతా ఊడ్చేసుకోవడము అవంతా కూడా ఆ టైంలో చేసుకుంటానండి. మనకి డైలీ ఒక్కసారి ఇల్లు ఊడ్చేసుకున్న నీట్గా ఉంటుందండి. ఎందుకంటే ఇంట్లో పిల్లలు కూడా లేరు, ఏమంతా చెత్తగా ఉండదు. వాళ్ళు ఉంటేనే ఏవో ఒక పేపర్స్, పిల్లలు ఉంటేనే ఏవైనా తినేటివి అవి పడేస్తారు కదా. మన ముందు ఇంట్లో ఇద్దరం పెద్దవాళ్ళమే కాబట్టి మాకు అలాంటి ఇబ్బంది ఏం లేదండి. కానీ నాకేంటంటే రోజుకి 2 సార్లు ఊడ్చుకోవడం అయితే అలవాటు. నేను అలాగే చేస్తానండి. ఇల్లంతా కూడా ఊడ్చేసుకొని డస్ట్బిన్లో చెత్త అంతా కూడా వేసేసాను. ఇక్కడైతే కిచెన్లోకి వచ్చేసానండి. ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. నేను బ్రష్ చేసేసుకొని టీ తాగేసి ఈ పనులన్నీ కూడా చేశానండి. ఎందుకంటే మనం టీ తాగిన తర్వాత మిగిలిన పనులు ఏమైనా ఉంటే చేయొచ్చు కదా అన్నట్టుగా. ముందు ఏంటంటేనండి మార్నింగ్ బ్రష్ చేశాక టీ తాగాలండి. అది అలవాటు మళ్ళీ ఎక్కువైపోతుందండి. నిజంగా అసలు అలవాటు తగ్గించుకోవాలి. అదొక
బ్యాడ్ వ్యాసనం అని చెప్పొచ్చులేండి. ఇంక ఇక్కడైతే నేను గిన్నెలన్నీ తోమేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ గిన్నెలు తోమేసేసరికి ఎలాగో మా వారైతే వచ్చేస్తారండి. ఇంక ఇప్పుడు టైం 7 కాబట్టి తను వచ్చేసరికి జస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు, దగ్గరే. కాకపోతే ఇంకా తెలిసిన వాళ్ళు కాబట్టి మనకి మంచిది కట్ చేస్తే అది ఇస్తారన్నమాట. దానికి కొంచెం టైం పడుతుంది కదా మనకి, అంటే మనకి ఏంటి మటన్లో లేతది ముదురు ఇలాంటివి ఉంటాయి కదా అండి, అలా అన్నమాట. ఇంకా తను వచ్చేసరికి గిన్నెలు అయితే తోమేస్తాను. ఇంకా ఇవి గిన్నెలు ఏంటంటేనండి, నిన్న నేను ఈవినింగ్ అసలు గిన్నెలు కడగలేదండి. నాకేంటంటే తినేసరికి కొంచెం ఆయాసంలాగా అయిపోయింది. అసలు ఇంకా సింక్లో ఉన్న గిన్నెలు అస్సలు తోమాలనిపించలేదండి. సర్లే ఉండనివ్వులే, రేపు మార్నింగ్ చేయొచ్చు అని ఇంకా మా వారు అనేసరికి ఇంకా నేను అలాగే ఉండిపోయాను. ఇంకా నైట్ వర్షం పడింది కాబట్టి కొంచెం చల్లగా ఉందండి. ఇంకా అలాగే వెళ్ళి ఇంకా పడుకుని పోయామన్నమాట. ఇంకా మార్నింగ్ ఏంటంటే ఈ పనులన్నీ చేసేస్తున్నాను. కానీ ఇలాంటి పనులు నైట్ చేసుకుంటేనే చాలా రిలాక్స్గా ఉంటుందండి నిజానికి. ఎందుకంటే మనం మార్నింగ్ నిద్ర లేచేసరికి కిచెన్ అంతా నీట్గా ఉంటుంది. మనకి ఎక్కడవక్కడ గిన్నెలు అంతా కూడా చిందరవందరంగా ఉండవండి, నీట్గా ఉంటాయి కదా, అలా అన్నమాట. కానీ ఇంకా ఒక్కోసారి ఏం చేయలేం కదా, మనకి కొంచెం హెల్త్ బాగాలేకపోతే ఇబ్బంది కదా అండి. ఇంకా ఈ మధ్య అయితే చాలా వరకు తలస్నానం అవంటి తగ్గించేసానండి. కొంచెం హెడేక్ అట్లా ఈ వర్షాకాలం టైంలో ఏంటంటేనండి, మనకి లేడీస్కి ఎక్కువగా తలస్నానం చేస్తే జుట్టు ఆరదు కదా అండి. మనకి జుట్టు ఆరక కొంచెం తలనొప్పిలాగా వచ్చేస్తుంది అన్నమాట. సో అంతే అండి. ఇంక ఈరోజు సండే అయితే మా వారిని పూజ చేసేయమన్నానండి. ఇంకా పూజ అంటే మరి ఏమంతగా మగవాళ్ళు చేయలేరు కదా అండి. వాళ్ళు జస్ట్ ఫ్లవర్స్ పెట్టేసుకొని దీపాలు వెలిగించి అగరత్తులు వెలిగిస్తారు అంతే అండి. వాళ్ళు ఇంకేం పెద్దగా చేయరు. వాళ్ళకి హారతులు ఇవ్వడం అవి ఇవన్నీ ఏం రావు కదా. వచ్చినా వాళ్ళు చేస్తారులేండి, రాని వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఇంకా మా వారైతే అలా ఏం చేయరు. తను ఏంటంటే దేవుడికి దీపారాధన చేసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా చెప్తారు. సో నేను కూడా ఓకే అంటానండి, దానికి నచ్చినట్టుగా చేయనివ్వనేసి. ఇంకా తనైతే ఫ్లవర్స్ అవన్నీ తీసుకొచ్చుకొని ఇంకా తను పూజ చేసేస్తున్నారు. నేను ఎలాగో ఈరోజు నాన్ వెజ్ ముట్టాను కాబట్టి మళ్ళీ తలస్నానం చేయలేనండి, అసలు ఓపిక లేదు. ఇంకా అందుకే తననే నేను పూజ చేసేయమన్నాను. ఇంకా మా వారు ఏంటంటేనండి, దేవుడి పటాలకి తనకి పైన పువ్వులు పెట్టడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అంటే ఫొటోస్ అటు ఇటు కదిలి ఏమైనా పడిపోతాయా అంటే కొంచెం అటు ఇటు జరుగుతాయేమోనని తనకు కొంచెం టెన్షన్ అండి. అంటే అట్లా ఒక్కొక్క ఫ్లవర్ పెట్టేస్తాడు. ఇంకా మిగిలినవన్నీ కూడా ఫొటోస్ దగ్గర ముందు ఉంటుంది కదా, కింద అక్కడ పెడతాడన్నమాట. సో అసలు అలాగే పెట్టాలండి. చాలామంది చెప్పారు నాకు, దేవుడి పాదాల చెంతే పూలు వేయాలి అని చెప్తారు. దేవుడి పటాల పైన పెట్టకుండా పాదాల దగ్గరే వేయాలి అని అంటారు. కానీ మనకి ఏంటంటే బాగుంటుంది కదా, చూడ్డానికి బాగుంటుంది అన్నట్టుగా మనం అలా ఆలోచించుకుంటాము. సో ఎలా పెట్టినా పర్లేదండి, దేవుడికి పూలు ఎలాగైనా సమర్పించవచ్చు. సో నేనైతే ఇంకా గిన్నెలు తోమేసుకోవడము, గిన్నెలు అయితే ఎక్కువగా ఉన్నాయండి, చాలా గిన్నెలు ఉన్నాయి. అవి 2 టైమ్స్ అన్నమాట. వెంటనే తోమేస్తే ఉండవు, కానీ ఇంకా అప్పుడప్పుడు అలా బద్ధకం అయిపోతుందండి. ఓకే, వీడియో అయితే చూడండి అబ్బా. వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలా వరకు వీడియోస్ అయితే ఓకే అండి, చూస్తున్నారు, పర్లేదు. తప్పకుండా చూసిన వాళ్ళైతే ఒక చిన్న లైక్ చేసుకోండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా చిన్న పొరపాట్లు ఉంటే మాత్రం అడ్జస్ట్ అవ్వండి. అంటే ఏమైనా ఉంటే నాకు చెప్పండి కామెంట్స్లో, అంటే ఇది కాదు ఇలా మార్చుకోండి అని. అలాంటి వాటికైతే నేను ఏమంత ఇబ్బందిగా ఫీల్ కాను. మీరు చెప్తే నాకు నచ్చిన విషయం అయితే నేను మార్చుకుంటానండి. సో అలా అనేసి అంటే మరీ ప్రతి దాంట్లో కూడా తప్పులు వెతకండి. చిన్న వాటికి కూడా తప్పులు వెతకకుండా ఏవైనా చిన్న పొరపాట్లు ఉంటే మాత్రం తప్పకుండా చెప్పండి అబ్బా. సో ఇంకా అన్నీ కూడా కడిగేస్తున్నాను. ఇంక ఇక్కడ ఏంటంటేనండి, బోళ్ళ స్టాండ్ ఖాళీగా లేదు. స్టాండ్లో ముందు రోజువి తోమిన గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయన్నమాట. అవి మనకి ఏంటి, ఇంకా వర్షాకాలం కదా, అవి తొందరగా ఆరవు అన్నమాట. ఇంకా ఆ గిన్నెలు అలాగే ఉన్నాయి, అవన్నీ సర్దుకోలేదు. సర్లే ఇంకా తర్వాత తినేసాక ఈ పనులన్నీ నెమ్మదిగా చేసుకుందాం అనేసి ఇంకా బౌల్ స్టాండ్లో వేయకుండా గిన్నెలన్నీ కూడా ఇక్కడ గ్రానైట్ పైనే వేస్తున్నాను. మనకి గ్రానైట్ అంతా కూడా నీట్గా కడిగేసామండి. మనకి ముందే చక్కగా నీట్గా చూసారు కదా, నేను టీ తాగిన వెంటనే స్టవ్ అంతా కూడా ఒకసారి తుడిచేసుకొని గ్రానైట్ అంతా కూడా నీట్గా కడిగేసానండి.
ఎందుకంటే నాకు ఏమైనా చిన్నగా పడినా కూడా నచ్చదన్నమాట. స్టవ్ పైన మనకి ఏదైనా కర్రీ చేసినప్పుడు మనకి చిన్నగా ఆయిల్ చిల్లినా కూడా నేను వెంటనే తుడిచేసుకుంటానండి. నాకైతే అది అలవాటు. సో నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఇంకా భోజనం చేస్తున్నానండి. ఇంకా నా పని అంతా కంప్లీట్ అయింది. వంట చేసేసాను. ఏం వీడియో షూట్ చేయలేదండి. జస్ట్ నేను వంట చేసేసాను. ఇంకా నేను స్నానం చేసి వచ్చేసి నేను ఇక్కడైతే రాగి సంగటి పెట్టుకుంటున్నానండి. మా వారికి ఇష్టమైనది గటక అన్నమాట, జొన్న గటక. నాకేంటంటే నాన్ వెజ్ కర్రీస్లోకి రాగి సంగటి అంటే చాలా ఇష్టం అండి. సో ఇది కొంచెం నేను ఇలా ముద్దలాగా చేస్తున్నాను. మనకి వేడిగా ఉన్నప్పుడు చక్కగా ముద్దగా వచ్చేస్తుందండి. అంటే కొంచెం చల్లగా అయిందండి. నేను ఇంకా వంట అంతా చేసి జస్ట్ ఒక 10 మినిట్స్ అవుతుంది. ఇది కొంచెం ముందే చేశాను. అంటే వేడివేడిగా నాకు కలపడం కొంచెం చేతులకు ఇబ్బంది అని నేను కొంచెం చల్లారలాగా ముందే చేసి పెట్టుకున్నాను. ఇలా చక్కగా ముద్దలాగా చేసుకోవాలండి. చాలా బాగుంటుంది రాగి సంగటి. నాకేంటంటే మటన్ కర్రీలోకి, అలాగే నాటుకోడిలోకి, ఫిష్, మనకి చేపల పులుసు ఉంటుంది కదా, వాటిలోకి రాగి సంగటి అంటే చాలా ఇష్టం అండి. అసలు ఎంత పిచ్చి అంటే అంత ఇష్టం అన్నమాట. ఇది ఉంటే ఇంకా నేను ఏది కూడా అసలు రైస్ పెట్టుకోను. బగారా రైస్ చేసినా, బిర్యానీ చేసినా అవి ఏం కూడా పెట్టుకోను. ఇదే పెట్టేసుకుంటానన్నమాట, అంత ఇష్టం. ఇంకా మా వారైతే ఇప్పుడు పూజ అంతా కూడా చేశాడండి. తను ఇంకా రెడీ అవుతున్నారు. నేను ఇంకా అక్కడ తనకి ప్లేట్లో వేసి అక్కడ పెట్టేసి వచ్చాను. ఇంక ఇక్కడైతే నేను పెట్టుకున్నాను. మా వారిని కొంచెం నేను చెప్పానన్నమాట, చిన్నగా వీడియో షూట్ చేసుకుంటాను, నేను తినేస్తా ఇక్కడ, నువ్వు అక్కడ తినేసి నేను మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తా నీ దగ్గరికి అని చెప్పాను. దాన్ని ఇంకా నవ్వాడన్నమాట, నీకు ఇదేం పిచ్చి అన్నట్టుగా. ఏమో చూద్దాం, ఫస్ట్ టైం ఇలా ట్రై చేద్దాం కదా, మనం కూడా ఫుడ్ తింటే ఎలా ఉంటుంది, చూసేవాళ్ళు అంటే ఎలాంటి కామెంట్స్ పెడతారో అని. సో నేనైతే ఇక్కడ చక్కగా రాగి సంగటితో చక్కగా సూప్తో ఫుల్గా కలిపేసుకొని ఇంకా నేనైతే తినేస్తున్నానండి. అసలు సంగటి మాత్రం చాలా బాగుంటుందండి, ఎప్పుడైనా ట్రై చేయండి. అలాగే మనకి ఇలా మటన్ సూప్కి, నాన్ వెజ్ ఏ సూప్కైనా చాలా బాగుంటుందండి రాగి సంగటి. ఇంకా నాటుకోడి పులుసుకి అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట. సో నేనైతే ఇక్కడ ఇంకా తినేస్తున్నానండి. చాలా బాగుంది టేస్టు. కర్రీ కూడా చాలా బాగా కుదిరిందండి. ఇంకా మా వారు ఏంటంటే మనకి మంచి లేత మేక అన్నమాట, మనకి లేత మటన్ అండి. మనకి కర్రీ కూడా తొందరగా కంప్లీట్ అవుతుంది, మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. మనం అలా చూసి తెచ్చుకోవాలండి, కర్రీ చాలా బాగుంటుంది. సో మనకి లేత మటన్ ఏంటంటే కొంచెం రెడ్ కలర్లో ఉంటుందండి. అదే కొంచెం ముదిరిన మటన్ ఉంటుంది కదా, అది కొంచెం వైట్ కలర్లో కనిపిస్తుంది అన్నమాట. ఇంతేనండి మనం గుర్తుపట్టడము. మనకి అది చూస్తేనే తెలుస్తుంది ఎంతసేపట్లో ఉడుకుతుంది అనేసి. మనం ఎప్పుడు వండే వాళ్ళం లేడీస్ని గ్రహించవచ్చు. నేనైతే మటన్ని చూస్తేనే నేను గుర్తుపట్టేస్తానండి, ఇది లేతదా ముదురా అనేసి నాకు తెలిసిపోతుంది అన్నమాట. సో నాకు ఫేవరెట్ కూడా అండి మటన్ కర్రీ, అలాగే రాగి సంగటి నా ఫేవరెట్ అండి. సో మొత్తం మీద అయితే నేను టేస్ట్ చేశాను, అక్కడ మా వారు కూడా తినేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకా సంగటి అయితే నా వరకే చేసుకున్నాను, మా వారిని తినమంటే ఇంకా తను ఇప్పుడు నాకు వద్దు, నేను రైస్ గటకతో తినేస్తా అనేసి తను తింటున్నాడు. సో మొత్తం మీద వీడియో మీకు ఎలా అనిపించిందండి? నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్,